ఎంపీని కాబట్టి నా మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా, దీన్ని మళ్ళీ జిల్లా మంత్రి ఉన్నాడు మనకి, ఇక్కడ ఒక్క కాంగ్రెస్ ఆయన గెలవలే, ఇక్కడ ఒక్క మంత్రి లేడు, ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నాడు, తప్పకుండా పంపిస్తా. రెవెన్యూ మంత్రి గారు కూడా పంపిస్తా, ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తా. దాని తదుపరి ఏం చేయాలన్నది చేద్దామని చెప్పి మనం చేస్తున్నాం. మీరు టెన్షన్ పడకండి, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆందోళనతో ఉండకూడదు అని చెప్పి మనవి చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కానీ మా పార్టీ నాయకులు కానీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటారు. నిజంగానే ఇది ఎఫ్టీఎల్ ఉంటే కూడా కూలకూడదు అంటున్నాను. ఇది నిజంగా ఎఫ్టీఎల్ ఉంటే, ఈ ఎఫ్టీఎల్లో ఉండంగా కూడా పర్మిషన్ ఇచ్చిన నీ ఎంఆర్ఓ కానీ ఫస్ట్ పనిష్మెంట్, నీ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ దగ్గర వసూలు చేయి మొత్తం. కానీ మమ్మల్ని కోసపుచ్చుకునే అధికారులు నీకు ఎవడిచ్చిందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి మీరు భయపడకండి, మీరు ఆందోళన చెందొద్దని చెప్పి మనం చేస్తూ మేము ఉండం, మీకు అండగా, తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఇది ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మనం చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు శాడిస్ట్.